వెల్కమ్ టు మై ఛానల్. పాలు విరిగిపోతే మీరు ఏం చేస్తారు? పడేస్తారు, లేకపోతే ఇంకొక పర్పస్లో యూజ్ చేసుకుంటారు. అయితే ఈసారి పాలు విరిగిపోయేటప్పుడు చక్కగా ఈ టేస్టీ జున్నుబుల్ని తయారు చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ జున్ను బూర్లు చాలా మెత్తగా ఉండడంతో పాటు రెగ్యులర్గా మనం తయారు చేసుకునే బూర్లు కంటే చాలా బాగుంటాయి. జున్ను బూర్లు కోసం లీటర్ పాలని మరగబెట్టుకున్నా అండి. ఇవి ఒరిజినల్గా విరిగిన పాలతో చేసిన పన్నీర్ అనమాట. మనకి అప్పటికప్పుడు పాలు విరిగాలంటే నిమ్మరసాన్ని కొంచెం మరుగుతున్న పాలలో వేసుకోండి. ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసేసుకోవాలి. అందులో వాటర్ మొత్తం పోయి డ్రైగా అవ్వాలి. ఫిల్టర్ చేసిన తర్వాత కొంచెం చల్లటి నీటిని వేసుకోండి. ఇప్పుడు లీటర్ పాలు మరగబెట్టుకుంటే ఒక కప్పుతో అనమాట మనకి పన్నీరు రెడీ అవుతుంది. ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని తురుములాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1/2 కేజీ పంచదార వేసుకోవాలి. లీటర్ పాలకి 1/2 కేజీ పంచదార సరిపోతుంది అనమాట. 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకొని లేత పాకం తీసుకోవాలి. పాకం మాత్రం కొంచెం జిగటగా అయిన తర్వాత ఇందులో కొబ్బరి వేసుకోవాలండి. పాకం ముదిరిపోకుండా లేత పాకమే ఉండాలి, లేకపోతే బూర్లు గట్టి వచ్చేస్తాయి. ఈ కొబ్బరి వేసుకొని కొంచెం ఇందులో పాకంలో ఉడకనివ్వాలి. ఒక్క 2-3 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు యాలకుల పొడిని ఇందులో వేసుకోవాలి. మనం బయట కొనుక్కున్న పన్నీర్నైనా తురుములాగా చేసుకొని ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తయారు చేసిన పన్నీర్ని వేసేసుకొని మొత్తం అన్నమాట ముక్కలు లేకుండా బాగా పొడి పొడిగా అయ్యేటట్లు ఆ పాకంలోన అది అంతనో ఉడికేటట్లు చూసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. దగ్గరగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అవి చల్లగా అయ్యేలోపు బయట సోయి కోసం చిన్న బెల్లం ముక్కని అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఆ బెల్లం అన్నమాట వాటర్లో బాగా కరగనివ్వాలి. ఇందులోకి చిన్న కప్పుతో మైదా పిండి వేస్తున్నాను. మైదా మనం ఎంత తీసుకుంటున్నామో దానికి పావు వంతు వరిపిండి వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బూరి బయట సోయి కోసం మైదాకు బదులుగా దోశల రుబ్బు ప్రిపేర్ చేసేటట్లు మినపగుళ్ళు బియ్యంని నానబెట్టుకొని రుబ్బేసి కూడా మనం యూజ్ చేసుకున్న బాగుంటుంది. ఇందులో బెల్లం వేయడం వల్ల బయట సోయా చప్పగా ఉండకుండా టేస్ట్గా ఉండటంతో పాటు కొంచెం బూరి కలర్ఫుల్గా తయారవుతుంది అనమాట. ఇప్పుడు అరిచేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. చల్లగా అయిన తర్వాత చూడండి చక్కగా బూరి చేతికి అంటుకోకుండా చుట్టుకోవచ్చు. ఈ విధంగా బూర్లన్నీ చేసేసి ఒక ప్లేట్లో రెడీగా చేసి పెట్టుకుంటే వెంటనే వేయించేసుకోవచ్చండి. వేగడానికి కూడా ఎక్కువ టైము తీసుకోదు. సోయిని నేను పల్చగానే కలిపానండి, ఎందుకంటే బయట లేయరు పల్చగా ఉంటేనే బూరి టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చేసిన బూరిని ఇందులో డిప్ చేసేసి రెండు వైపులా కూడాను ఎర్రగా వేగనివ్వాలి. బెల్లం వేయడం వల్ల బూరెలు చూడండి మంచి కలర్ వస్తుంది అనమాట. మొత్తం బూరెలన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి రెగ్యులర్గా మనం చేసే బూర్ల కంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా మెత్తగా కూడా ఉంటుంది. ఎవరికి ఇచ్చినా సరే చాలా నచ్చి ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ జున్ను బూరెల తయారీ మీకు కూడా నచ్చినట్టయితే ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.